పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ సినిమా గురించి ఒక పోస్ట్ పెట్టాడు. మరి ఫ్యాన్స్ అందరికి కూడా పూనకాలు తప్పవు అని చెప్పేసి ఈ యొక్క పోస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. మనందరికీ తెలుసు బండ్ల గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో. సో అప్పట్లో ఒక సినిమా చేసినప్పుడు ఇంకా ఆ సినిమా ఫ్లాప్ అయింది అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారే నెక్స్ట్ సినిమా ఛాన్స్ కూడా నీకే ఇస్తాను అని చెప్పేసి బండ్ల గణేష్ గారిని పిలిచి మరి ఛాన్స్ ఇవ్వడం, గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం మనం చూసాం. ఇంకా ఆ తర్వాత బండ్ల గణేష్ గారు తన వ్యాపారాలు అని చెప్పేసి కంప్లీట్ గా సినిమాలు మానేసి తన వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలు ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లోకి వచ్చి మళ్ళీ సినిమాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకా నేను సినిమాలు చేయను, కంప్లీట్ గా రాజకీయాల్లోనే ఉంటాను అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో బండ్ల గణేష్ గారు ఈ యొక్క పోస్ట్ ని పెట్టారనమాట. అది చూసిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ కి మళ్ళీ పూనకాలు లోడింగ్ రా బాబు అని చెప్పేసి అందరూ కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ నా అంతరంగం మొత్తానికి ఒకే ఒక తపన, తొందరగా మరొక బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి, ఆ మహాక్షణం దగ్గర చేయమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారితో ఆయన దిగినటువంటి ఫోటోని కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. సో మరి ఈ పోస్ట్ ని చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారితోని మరొక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ తీయాలనుకుంటున్నాను, ఇంకా ఆ క్షణం కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారనమాట ఇండైరెక్ట్ గా. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆల్రెడీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ యొక్క 3 సినిమాలు ఏవైతే హరిహర వీరమల్లు ఆల్రెడీ అయిపోయింది, ఓజీ ఇప్పుడు రాబోతుంది, ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత కంప్లీట్ గా రాజకీయాల్లోనే ఉంటాను, ఇంకా నేను సినిమాలు తీయను అని చెప్పేసి కూడా ఆయన ఒక క్షణంలో చెప్పారు, ఒక సమయంలో చెప్పారు. సో మరి ఆ సమయంలో మాట్లాడిన మాటలకి అందరూ కూడా కట్టుబడి ఉన్నారు. ఓకే, ఇంకా మీరు అంటే ప్రజెంట్ అయితే రాజకీయాల్లోకి ఉంటారు ఓకే, బట్ ఆ తర్వాత మీరు మళ్ళీ మా కోసమైన సినిమాలు అయితే చెయ్యాలి అని చెప్పేసి సో ఆయన అయితే టైం ఉన్నప్పుడు చేస్తానని కూడా చెప్పారు. మరి బండ్ల గణేష్ గారికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమా తీయడానికి ఛాన్స్ ఇస్తారా, మరి డైరెక్టర్కి ఎవరు ఏంటి ఎలాంటి లైన్ తీసుకుంటారో అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ బండ్ల గణేష్ గారికి మెగా ఫ్యామిలీకి మంచి సత్సంబంధం ఉంది కాబట్టి ఛాన్స్ ఇస్తుండొచ్చేమో, టైం కూడా ఇస్తుండొచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. చూడాలి మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బండ్ల గణేష్ గారికి ఛాన్స్ ఇస్తే ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడుతుంది, మరి ఆ సినిమా ఏ విధంగా ఉంటుంది, డైరెక్టర్ ని ఎవరు తీసుకుంటారని చెప్పేసి అయితే ప్రేక్షకులు ఒక ఆలోచనలో పడ్డారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు టైం ఇస్తారా లేదా అని.